అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారి నాయకత్వ పటిమ, దేశ చరిత్రలో అపరిచారిత్రమైనటువంటి మోడీ గారి దాతృత్వం, అమిత్ షా గారి దార్శనికత, పవన్ కళ్యాణ్ గారి డైనమికిజం, ప్రోగ్రెస్ లీడరు, భవిష్యత్ నాయకుడు, కాబో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి చొరవ, 5 కలిసి ఈ రోజు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కు 5 కోట్ల మందికి ఇచ్చినటువంటి కానుక అమరావతి. అర్ధంతరంగా అర్ధరాత్రి పూట మనల్ని తరిమి వేస్తే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి ముందు చూపగల చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్మనెంట్ రాజధానిగా చేస్తూ చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలుకుతూ లోక్సభ రాజ్యసభలోని బిల్లుని ప్రవేశపెట్టి అన్ని పార్టీల సహాయ సహకారాలతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందించినటువంటి కానుక అమరావతి. మనం పూజించే దేవుళ్ళందరూ కూడా నివసించే ప్రాంతం అమరావతి అయితే ఆ అమరావతిని నామకరణం చేస్తూ ఈ రోజు అమరావతి రాజధానిగా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి 146 కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు, తెలుగు ప్రజల 5 కోట్ల జనాభా ఆకాంక్షల మేరకు ఈ రోజు అమరావతిని శాశ్వత రాజధానిగా ఇస్తూ మన ఆంధ్రుల్ని, మన తెలుగు భాషని గౌరవించినందుకు ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారికి, హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి, ముఖ్యంగా మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,50,000 మంది జనాభాల తరపున ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది భవిష్యత్తులో మన బిడ్డలకి, మన ప్రాంత ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక వరం. అన్నిటికీ కూడా రాష్ట్రాల్లో సెంటర్ పాయింట్, మంచి నీళ్ల సదుపాయం ఉన్నటువంటిది, వాస్తు ఉన్నటువంటిది, అన్ని విద్యాలయాలు ఉండే విధంగా, టెక్నాలజీ ఉండే విధంగా ఈరోజు హైదరాబాద్ సిటీ తెలంగాణని ఎలా పెంచి పోషిస్తుందో, ఆర్థిక వనరులుగా ఈరోజు హైదరాబాద్ ఎలా అయితే తెలంగాణకు ఉపయోగపడుతుందో, భవిష్యత్తులో అమరావతి కూడా అదే విధంగా ఉపయోగపడే విధంగా ఈ రోజున క్వాంటమ్ వాల్యూలు కావచ్చు, అన్ని రకాల ఇండస్ట్రీలు కావచ్చు, ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సిటీలు కావచ్చు, పేద బడుగులు బలహీన వర్గాలు నివసించే ప్రాంతంగా ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గం ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గంలో ఈ రోజు అమరావతిని నిర్మిస్తున్నారు. రాబోయేటువంటి భావితరాలకి ఈ రోజు అమరావతి ఏర్పడబోతుందంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా పలికించే రోజు. ఈ అమరావతి దేవతల రాజధానిగా ఉన్నాడు. ఆ అమరావతిలో ఇంద్రుడు ఎలా పరిపాలించాడో ఈ చంద్రుడు ఈ రోజు ఈ అమరావతిలో పరిపాలించబోతున్నాడు. శాశ్వతమైనటువంటి అమరావతిగా ఇంద్రుడు ఎలా ఉన్నాడో శాశ్వతమైనటువంటి ఈ అమరావతికి చంద్రుడు కూడా ఉండబోతున్నాడు అనే దానికి పవిత్రమైన రోజున అందించినందుకు ఈ రోజున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.